మన పరలోకం ఎంతసేపు ఏంటంటే బంగారు వీధులు ఉంటే కూడా అద్భుతం అంటున్నాం, లేదంటే అక్కడ దేవదూతలు ఉంటే కూడా అద్భుతం అనుకుంటున్నాం, లేదంటే వేరే పెద్ద పెద్ద ఏవో దేవుడు మన కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అది అద్భుతం అనుకుంటున్నాం. మనం అది ఊహించుకొని వాటిని బట్టి పరలోకం అద్భుతం అనుకుంటున్నాం. కానీ పరలోకం ఎందుకు అద్భుతం అంటే మంచి బిల్డింగ్స్ ఉన్నాయని కాదు, లేదా రోడ్లు బంగారంతో చేయబడ్డాయి కాబట్టి పరలోకం అద్భుతం అని కాదు. అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి పరలోకం అద్భుతం. బైబిల్లో భక్తులు పరలోకం వెళ్ళడం గురించి వాళ్ళు ఆశపడుతూ కొన్ని మాటలు వాళ్ళు తెలియజేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దానికి కారణం వాళ్ళకి ఏవో శ్రమలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎస్కేప్ అయిపోవడానికి పరలోకం వెళ్ళిపోవడం గురించి కాదు, లేదా అక్కడ బంగారు వీధులు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాదు, లేదా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోదామని కాదు. పరలోకం వెళ్ళిపోవడానికి ఆశపడ్డారు. కానీ ఎందుకు ఆశపడ్డారు అంటే అక్కడ దేవుడు ఉంటాడని వాళ్ళు ఆశపడ్డారు. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అక్కడ అక్షరాల దేవుడే ఉంటాడు కాబట్టి పరలోకం వెళ్ళగలుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెతికేది ఎవరన్నా కాదు, దేనిదన్నా కాదు, వాళ్ళు నడుస్తున్న రోడ్డు దేంతో చేయబడింది అది కాదు వాళ్ళు వెతికేది. పరలోకంకి వెళ్ళినప్పుడు అది ఎందుకు అద్భుతం అంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుణ్ణే చూస్తావు.